మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది? మనకి చంద్రగ్రహణం అనేది వీళ్ళకి పాజిటివ్ అంటారా, మైనస్ అంటారా? ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాదిని ఏ విధంగా వీళ్ళు వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ధనుసు రాశి వారికి విశేషంగా ధనాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ. దానికంటే ముందు వాళ్ళకి రాజ్యాధికారాన్ని, ఒక మంచి మేనేజర్ పొజిషను, స్టేటస్, అధికారం, సింబర్లు ఇవ్వాలి. దానితో కంటే ముందు ఇంకా వాళ్ళకి ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండి ఆత్మధైర్యంతో కాన్ఫిడెంట్గా శుభప్రదంగా గౌరవప్రదంగా ఉండే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉండాలి. వాళ్ళు ప్రతిదాన్ని చక్కగా పవిత్రంగా చూస్తూ మంచి మంచి పనులు చేసే విధంగా ఎప్పుడు హ్యాపీగా ఉండే విధంగా మైండ్ సెట్ ఇవ్వాలి. సర్వకామార్థ సిద్ధి, వాళ్ళు అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుందాం. ధనుసు రాశి వారికి మార్చి మంత్లో చూస్తే చాలా బాగుందని ఒక ముక్కలో చెప్పేయచ్చు అనమాట. అంటే ఒక బెస్ట్ మంత్లోకి వీళ్ళు అడుగు పెడుతూ ఉన్నారు. మీరు చెప్పిన విధంగా ఇప్పుడు గ్రహణం యొక్క ప్రభావం అయితేనేమండి, తర్వాత వీళ్ళకి ఉగాది రావటం అయితేనేమండి, ఇందులో అంటే రెండు ముఖ్యమైన టర్న్ అరౌండ్ పాయింట్లోని ఈ మార్చి మంత్లో ఓవరాల్గా ఇలాంటి శుభప్రదమైన ఒక మంచి అంటే ఈవెంట్స్ జరిగే టైంలో వీళ్ళు ఓవరాల్గా దీని యొక్క ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంది, బాగుందని మనం చెప్పుకోవచ్చు. సో అందులోనూ వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ఇందులో ఉంటారు. ఇందులో వచ్చే పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి యో యో భా భీ భూ ధా భా ధా భీ అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ధనుసు రాశి వారికి 2 గ్రహాలు మారుతున్నాయండి. ఇందాక చెప్పుకున్న అవే కాకుండా ఒకటి శుక్రుడు మారుతున్నారు, సూర్యుడు కూడా మారుతూ ఉన్నారు. ఈ టోటల్గా ఈ మార్పులతో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం మనం చూస్తే మానహాని అంటే ఈ టైంలో వీళ్ళకి అగౌరవపరచాలి అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళ చుట్టూరుతూ లక్ష్మీప్రదంగా ఉంటుంది, అంటే ధనం ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నాడండి, 3వ స్థానంలో ఉండి ధనలాభం, భూలాభాన్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత 3వ ఇంట్లో బుధుడు ఉండి వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు, కానీ బట్ వీళ్ళు చాలా క్లవర్గా వాటిని తిప్పికొట్టేసి చక్కగా వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. శుక్రుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి సుఖ సుహృతాభివృద్ధి, వీళ్ళకి చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. వీటితో పాటు చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసేసి వీళ్ళకి స్నేహితుల ద్వారా చక్కగా మంచి ఏమని చెప్తారు, ఒక సపోర్ట్ వచ్చే విధంగా వీళ్ళకి ఉంటుందని గమనించుకోవాలి. 4వ ఇంట్లో వీళ్ళకి ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూస్తే 4th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకుంటారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్ వస్తుంది, చక్కగా ఉంటుంది, ఎలాంటి ఆటంకాలు ఉండవు. వీళ్ళకి అచీవ్మెంట్స్కు మంచి గుర్తింపు ఉంటుంది, వాళ్ళ అధికారుల నుంచి మంచి గౌరవ ప్రతిష్టత వీళ్ళకి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా వాళ్ళ నుంచి చక్కగా వస్తుంది, సపోర్ట్ వస్తుందని గమనించుకోవాలి. అయితే వీళ్ళకి 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే గృహఛిద్రం, మన సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యం మహని మా భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అంటారు. అంటే ఇలా రాశి నుంచి 4వ ప్లేస్లో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, ప్రయాణ విఘ్నే అంటే ప్రయాణాలు కనుక చేస్తే ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సౌఖ్యం హాని మా భోజనం, వీళ్ళకి ఏమవుతుందంటే సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఇంట్లో ఉన్న ఒక కంఫర్ట్ లగ్జరీ ఉండకుండా, టయానికి భోజనం తిరగకుండా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మనకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. బయట ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా ఒక మంచి గుర్తింపు, గౌరవాన్ని ఇస్తూ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించాలి. వీళ్ళకి కుజుడు 3వ స్థానంలో ఉండి మంచి పొజిషన్ అనమాట. కుజుడు వీళ్ళకి అత్యంత అద్భుతమైన బెస్ట్ ప్లేస్ 3వ ప్లేస్లో ఉండి వీళ్ళ యొక్క ఓన్ టాలెంట్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, షార్ట్ జర్నీస్ వీటిలో చక్కగా మంచి అనుకున్న విధంగా అనుకున్నట్టుగా అన్ని పనులు ఉంటుంది. కమ్యూనికేషన్, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం, ఇవన్నీ చక్కగా ఉంటుంది. వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభోధన ప్రాప్తి, 3వ స్థానకే కుజ అంటారు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, వీళ్ళకి విత్తలాభం అంటే ధన ప్రవాహం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. వస్త్రలాభం, ధన ప్రాప్తి, విశేషంగా ధనం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ 6వ స్థానాన్ని దృష్టితో చూడటంతో ధనం వస్తుంది, ధనంతో పాటు విజయం కూడా వీళ్ళకి వచ్చేస్తుందని చెప్పుకోవాలి. అయితే 10వ స్థానంలో అగైన్ కెరియర్లకు సంబంధించిన స్థానం కాబట్టి ఇక్కడ వీళ్ళకి కెరియర్లో ప్రమోషన్స్, గ్రోత్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి.
ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కెరియర్లో ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా బాగుంది. ఇంటి విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు శుక్రుడు వీళ్ళకి అగైన్ ఒక మంచి తీసుకొస్తున్నారండి. వీళ్ళకి శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాడు, సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకున్నాం కదండి. దాన్ని భర్తీ చేయడానికి శుక్రుడు వచ్చేసి చక్కగా ఆయన ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ ఎమ్మటినే ఈయన వచ్చేసి రెస్క్యూ చేసి ఆపరేషన్ చేసి చక్కగా కాపాడే టైంగా ఈ శుక్రుడు ఉన్నాడు అనమాట. అంటే వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా ఇబ్బందులు అయితే రావు. ఒకవేళ ఇబ్బందులు పడినా కానీ ఆ ఇబ్బందుల నుంచి చక్కగా బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి శుక్రుడు 4వ స్థానంలో ఉంటే అఫీషియల్ మ్యాటర్స్లో చాలా చక్కగా బాగుంటుంది, హ్యాండిల్ చేస్తుంటారు, ధనం కూడా బాగా వస్తుంది. 4వ స్థానంలో శుక్రుడు ఉంటే మన శాస్త్రాల్లో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగునందనే అంటారు. అంటే 4వ స్థానంలో కనుక శుక్రాచార్యుడు అంటే శుక్రగ్రహం ఉంటే పుత్రులతోటి అంటే సంతానంతో, మిత్రులతోటి, కళాత్ర అంటే స్పౌస్ అనగా భార్య భర్తల మధ్య మంచి అవగాహన వస్తుంటుంది. వీళ్ళు చక్కగా స్త్రీలతో చక్కగా మాట్లాడేసి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ వాళ్ళ ద్వారా ఒక మంచి హెల్దీ వాతావరణంలో తను చేసుకుంటూ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా కనుక స్త్రీలైతే వాళ్ళ చుట్టూ ఇంట్లో కానివ్వండి, ఆఫీసులో కానీ, పురుషులతో కానీ, జెంట్స్ ఎవరైనా ఉంటే ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ చక్కగా మాట్లాడుకొని పరిష్కరించుకొని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. టోటల్గా ఈ టైంలో ఇలా బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మనకి బుధుడు కూడాను వీళ్ళకి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఏమీ లేరు, చక్కగా ఉన్నారని చెప్పేసి తెలుసుకోవచ్చు అండి. ఇది మనకి ఏ గ్రహం ఎక్కడుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. సరే, ముఖ్యంగా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎల్ పరిస్థితి ఏంటి, అక్కడ పరిస్థితులు ప్రస్తుతం వీళ్ళకి గ్రహాల స్థితి బట్టి ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఓవరాల్గా ఏం చెప్తారు ఎన్ఆర్ఎల్ గురించి ఈ మాసం? సార్ జనరల్గా ఎన్ఆర్ఐలకి స్పెషల్ నోట్ ఏంటంటేనండి, వాళ్ళకి ఇప్పుడు అంతా H1B వీసాలు ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉన్నారు. నాకు లాస్ట్ 2 months నుంచి చాలా మంది ఇప్పుడు మార్చి మంత్లో వాళ్ళకి డ్రా ఉంటుంది. H1B వీసా దగ్గర నుంచి, గ్రీన్ కార్డ్ దగ్గర నుంచి, దానికి అప్లికేషన్, లా ప్రొసీజర్ ఇదంతా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి చాలా రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది. అది నాకు తెలిసి 2 months నుంచి నాకు అందరూ రావటం అప్రోచ్ అవుతూ ఉన్నారు. మార్చి అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చిలో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు అది ఎంతవరకు, ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న ఎవరు అప్లై చేసుకోవడం కానీ మళ్ళీ ఫోన్ చేస్తే మరి టైం లేదు కదంటే ఉండేది, చాలా షార్ట్ టైం ఉందండి, ఏంటంటే ఈ సంవత్సరం వదిలేసండి, మీకు నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, స్టూడెంట్ మీద వెళ్ళారనమాట. అంటే ఇలా ఈ టైంలో మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం స్లోగా ఉంది ఈ వీసాలకు సంబంధించిన వ్యవహారం. వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉండటంతో ఇంకా వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూస్తే మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది, ఎంతవరకు సపోర్ట్ ఇవ్వటం లేదనేది. బట్ ఇప్పుడైతే వీళ్ళకి అనుకున్న పని కాకుండా నిదానం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని తెలుసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఎన్ఆర్ఐలకి అది ఇండియన్స్కి శని ప్రభావం వాళ్ళ మీద ఉండటంతో అనుకున్న పని 10 రోజులు అవ్వాల్సింది 15 రోజులు అవుతుంది. రావాల్సిన డబ్బు టయానికి రాకుండా ఇంకా బాగా లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండాల్సిన టైం ఇది. సో ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కాస్త టైం తీసుకుంటే బెటర్ అంటారా ప్రస్తుతం? ఈ మంత్ అయితే బాగుంది కానీ బట్ ఓవరాల్గా అంటే ఇది లెంతీ ప్రొసీజర్ అండి. ఎన్ఆర్ఐలు ఏది తీసుకున్నా కానీ అంత త్వరగా కాదు అది. అందుకని ఈ టైంలో కొంచెం స్లోగా ఉంది కాబట్టి కొంచెం అంటే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టనివ్వండి. బట్ ఇన్ కేసు రాకపోతే ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇక ఈ రాశిలో నక్షత్రాలకు విశేషంగా ఎలా ఉండబోతుంది? నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఇందులో మూల నక్షత్రం వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి భయం గొలిపే సంఘటనలు ఎక్కువగా ఉంటుంది, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రాలకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం కూడా చూపిస్తుంది. నెగిటివ్ సైడ్లో భయము, బంధనము, కలహము. అంటే ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు, గొడవలు అయితే అవ్వచ్చు, మోస్ట్లీ అన్నాదమ్ముల మధ్య, లేదంటే భూ వివాదానికి సంబంధించి గొడవలు అవ్వచ్చు, బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యపదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం చక్కగా ఉంటుంది, విశేష ధనలాభం ఉంది వీళ్ళకి. అంటే ఉన్న నక్షత్రాల్లో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంది. అయితే వీళ్ళకి అన్నాదమ్ముల మధ్య లేదా భూమికి సంబంధించిన వ్యవహారాలలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అంతేకాకుండా మూలా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, అంటే వీళ్ళకి ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ అంటారు చూడండి, అది సరిగ్గా వాళ్ళకి ఆ యొక్క సున్నితాన్ని పట్టుకునే అవకాశం తక్కువ ఉండక పొరపాటు మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాంగ్ డెసిషన్ తీసుకుని తర్వాత అయ్యో ఈ డెసిషన్ తీసుకున్నామే అని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల వాళ్ళందరికీ చక్కగా, మిగతా నక్షత్రాల వాళ్ళందరికీ చక్కగా ఉందని మనం తెలుసుకోవచ్చు.
విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, అలాగే మనకి ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది, స్టూడెంట్స్ మరి వాళ్ళకి మంచి పరిహారాలు కూడా తెలియజేయండి సార్. మనకి ధనుసు రాశి ఇప్పుడు ఏదైతే గ్రహణం జరుగుతుందో దాని యొక్క ప్రభావం చేత వీళ్ళకి ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురు కటాక్షం ఎంతో కావాల్సి ఉంటుంది. నెగటివ్ సైడ్లో మనం చూసుకుంటే వీళ్ళకి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ టైంలో గ్రహణాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీళ్ళకి గోపూజ చేసిన గురు జపం చేస్తే బాగా కలిసి వస్తుంది. గోపూజ లేదా గురు జపం చేస్తే చాలా కలిసి వస్తుంది. స్వీట్లు కనుక పంచగలిగితే వాళ్ళు గ్రహణం అయిపోయిన నెక్స్ట్ రోజు కానీ తర్వాత ఒక రోజు చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహణానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు. తర్వాత మీరు పిల్లలకి అని అడిగారు. వీళ్ళకి మనకేం చెప్తారంటేనండి, ముగ్గురు దేవతలను ప్రధానంగా మనము ప్రార్థిస్తూ ఉంటాం, అది ధ్యానిస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం. దక్షిణామూర్తి అవతారం, హయగ్రీవ స్వామి, నెక్స్ట్ సరస్వతి మాత. ఇందులో నీలా సరస్వతి దేవి అని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థిస్తే చాలా చాలా త్వరగా కటాక్షం వస్తుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం చూసుకొని ఆ జాతకాన్ని లగ్నాన్ని బట్టి ఏ దేవతని కనుక మనం ఆరాధిస్తే వీళ్ళకి చాలా త్వరగా కార్యసిద్ధి వస్తుంది, అనుకున్న విధంగా అకాడమిక్స్లో బాగా రాణించడానికి కుదురుతుందని తెలుసుకొని ఆ యొక్క దేవతలకి జపాలు, దానాలు, తర్పణాలు, హోమములు ఇవి కనుక చేసుకుంటే చక్కగా అకాడమిక్స్లో వృద్ధి వస్తూ ఉంటుంది. వీటితో పాటు ఇంకా ఎవరికైనా ఈ టైంలో ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒక్కసారి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటం, సూర్య నమస్కారాలు చేయటం ఇవి ఎక్కువగా చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇంతటితో కాకుండా ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం కావాలి అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, లేదా వీళ్ళకి ఇంతటితో కాకుండా ఇంకా బాగా మనకు భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలు వస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన లేదు అనుకుంటే చండీ హోమం చేసుకోవటం, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం, ఇంకా హెల్త్ కనుక ఎవరికైనా సరిగా లేకపోతే మృత్యుంజయ మంత్రము లేదంటే హోమము చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాలు ఎన్నో ఉన్నాయండి, చేసుకోవచ్చు. అవంతా వీళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం కనుక మనం చూసుకొని ఆ యొక్క జాతక ప్రభావంతో ఎక్కడెక్కడ శాపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రహ దోషాలు ఉన్నాయి తెలుసుకొని తదనుగుణంగా మనం పరిష్కారాలు, పూజలు, రెమెడీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను, వీళ్ళకి ఈ టైంలో ఎక్కువగా విష్ణుమూర్తిని కనుక పూజిస్తే చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.